వెల్కమ్ టు క్రియేటివ్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్ టమాటో పచ్చిమిర్చి పచ్చడి. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పచ్చడి కోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ యాడ్ చేశాను. పచ్చడి మొత్తంకి ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు యాడ్ చేసి అవి చిటపట్లాడుతున్నప్పుడు వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మూత తీసి ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ టమాటోస్కి 100 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు 2 నిమిషాలకు ఒకసారి ఈ విధంగా కలుపుతూ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1 కిలో టమాటాలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా 4 ఘాట్లుగా పెట్టుకోవాలి. మిడిల్లో ఉన్నది తీసేయాలి. ఇలా అన్ని టమాటోస్కి కూడా ఘాట్లు పెట్టుకొని ఒక గిన్నెలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవుతుండగా మరోవైపు నువ్వులు, పల్లీలను వేయించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఒక గుప్పెడు పల్లీలను ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు యాడ్ చేయడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, బాగా ఫ్రై చేయని అవసరం లేదు. పల్లీలు ఫ్రై అయ్యాక అదే గిన్నెలో 1/2 కప్పు నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన పచ్చిమిర్చిని పోపుతో సహా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ని మాత్రం అందులోనే ఉంచి ఓన్లీ పోపును మాత్రమే సపరేట్ చేయాలి. అదే గిన్నెని స్టవ్ మీద పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక టమాటోలను నెమ్మదిగా ఇలా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి, కలపకూడదు. టమాటోస్ ఫ్రై అవుతున్న కొద్దీ అందులో ఉన్న వాటర్ బయటికి వస్తుంది. ఈ వాటర్ ఇంకేంత వరకు టమాటోస్ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటోస్ని, పచ్చిమిర్చిని సపరేట్గా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతాయి. అంటే మొత్తం ఇలా బాయిల్ అయ్యాక అందులో 1/2 స్పూన్ మెంతి పౌడర్, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అంటే మొత్తం ఇలా వాటర్ లేకుండా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిలో వేయించిన నువ్వులు, పల్లీలు యాడ్ చేయాలి. కాసేపు చల్లారనివ్వాలి. ఈ రెండు కాసేపు చల్లారాక ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని రెండు కలిపి మిక్సీ చేసుకోవాలి. రోటి పచ్చడిలా చేసుకున్నా కూడా టేస్ట్ ఇంకా డబుల్గా ఉంటుంది. అంతే, విలేజ్ స్టైల్ పచ్చిమిర్చి టమాటో పచ్చడి రెడీ. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.